జై గోవింద. ఇంద్రుని యొక్క అతిశయము గర్వమును తొలగించుటకు కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని పూజించమని ఆజ్ఞాపించను. సంవర్తక మేఘాలకు గల తాళపు గొలుసులను తీసి బృందావనాన్ని ధ్వంసం చేసి రండి అని అహంకారంతో సెలవిచ్చిన ఇంద్రుడు. మహాప్రళయకాలం వచ్చింది అన్నట్లు వర్షం, భయంకరమైన పిడుగులు, లేగదోడలు, ఎద్దులు, ఆవులు ఆక్రోశిస్తున్నాయి. ప్రజలందరూ కృష్ణ, మేము ఎన్నడూ ఈ వర్షము, ఈ ఉరుములు, ఈ మేఘము మేము చూడలేదు అంటూ శరణు వేడారు. మనస్సు విప్పి భగవంతునితో మాట్లాడేదేదో అదే భక్తి. అలా మాట్లాడేవాడు ఎవడో వాడే భక్తుడు. భగవత్శక్తియే. వాటికి ఆకారము, పరిమాణము, వయస్సుతో పనిలేదు. భూమిని చీల్చి చిటికిన వేలితో గోవర్ధనగిరిని త్రిభంగి స్వరూపంలో ఎత్తి పట్టుకున్నాడు. అబ్బా, ఎంత గొప్పగా కాపాడగలిగిన మహానుభావుడు మాతో కలిసి పుట్టి ఈ రోజు మమ్మల్ని ఇంత గొప్పగా రక్షిస్తున్నాడు అని సంతోషించారు. 7 రాత్రులు 7 పగళ్ళు చుట్టూ ఉన్న ప్రాణులన్నీ కృష్ణ పరమాత్మ కన్నుల కాంతితో పోషించబడ్డాయి. జై గోవిందా.